హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బృందావనం. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో ట్రిప్కి అయితే వెళ్తున్నాను, అది కూడా యాదగిరి గుట్టకి. లాస్ట్ టైం ముగ్గురం నా పెళ్ళిలోనే కలిసాము. ఇంకా మళ్ళీ 1.5 year తర్వాత ఇప్పుడు కలుస్తున్నాము. దిల్సుఖ్ నగర్లో అయితే మీట్ అయ్యాము. ఇంకా అక్కడే టిఫిన్ చేసి 8 o'clock అయితే జర్నీ స్టార్ట్ చేసాము. ఇలా బస్సులో వెళ్తుంటే కాలేజ్ డేసే గుర్తొచ్చాయి. సాంగ్స్ వింటూ బస్సులో బాగా అల్లరి చేస్తూ కాలేజ్కి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు కూడా మేము చేసే అల్లరికి బస్సులో ఉన్న వాళ్ళంతా మమ్మల్ని వింతగా చూశారు. ఇదైతే భువనగిరి కోట అంట. బస్ స్టాప్ దగ్గరనే కనిపించింది. యాదగిరి గుట్ట వచ్చేసరికి 11 అయ్యింది. యాదాద్రి దగ్గరలోనే రూమ్ కూడా తీసుకున్నాం. 1500 రూపీస్ 24 hours సర్వీస్. రూమ్కి వచ్చి చకచక ఫ్రెష్ అయిపోయి మా ఫ్రెండ్ అక్కడే వదిలేసి మేమిద్దరం అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. వీకెండ్లో వచ్చినందుకు చాలా రష్ ఉంది. అది తెలియక మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయేసరికి 12:30కి వెళ్తే మాకు 3 అయ్యిందనమాట దర్శనం అయ్యేసరికి. దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకొని ఫొటోస్ దిగుదామంటే ఇంకా ఫోన్స్ ఏమో కింద ఉన్నాయి. మళ్ళీ ఫోన్స్ తీసుకొని పైకి వచ్చి ఫొటోస్ దిగాము. ఇంకా టైం అయితే 5 అయ్యింది. ఓపిక అంతా పోయింది. వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు. మా రూమ్ పక్కనే ఉన్న హోటల్ నుంచి మీల్స్ తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి 5:30 అయ్యింది. నేను తీయమంటావా చెప్పు. నేను అన్నం తింటే నాకు ఆవకాయ ఇస్తాడేమో ఆశపడ్డా. నాకు ఇచ్చాడు ఆవకాయ, నేనంటే నచ్చానేమో మరి. ఏ అదైనా కొన్న పచ్చడి టేస్ట్ లేదు. కొంచెం టీ అటు పెట్టొచ్చు కదా, అంత కక్కుర్తి ఎందుకు తాగొచ్చుగా బయటికి. ఇక్కడ మా ఫ్రెండ్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే ఎలా మాట్లాడతామా అని మమ్మల్ని ఎగతాళి చేస్తుంది. ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక టేస్టీ మీల్ కంప్లీట్ చేసుకొని ఒక 1 hour అలా రెస్ట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ నుంచి మేము వచ్చే వరకు ఒక్కతే ఉంది అని చెప్పి ట్రిప్ తనకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలని ఇలా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాము. ఫోటోషూట్ మొత్తం అయిపోయిన తర్వాత నైట్ టైం కింద జాతరలో తిరిగితే బాగుంటది అని చెప్పి కిందికి అయితే వచ్చేసాము. జాతర చూద్దామని వచ్చిన మేమైతే జ్యూస్ బండి కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి జ్యూస్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ జ్యూస్ తాగుతూ మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు. ఎంత సైలెంట్ గా ఉండే వాళ్ళు అయినా సరే ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాత్రం కోతులు అయిపోతారు కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. జ్యూస్ తాగిన తర్వాత ఇలా షాప్స్ అన్ని తిరుగుతూ మంచి వీడియోస్ తీసుకుంటూ నచ్చినవి కొనుక్కున్నాము. మేమైతే ఫస్ట్ అనుకున్నది ఏంటంటే యాదాద్రి అవ్వగానే వెంటనే స్వర్ణగిరికి వెళ్ళాలనుకున్నాం, కానీ జరగలేదు. మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం స్వర్ణగిరికి. ఇప్పుడైతే వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.